ఏమీ అవసరం లేదు. అంతగా కావాలి అంటే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. అది కాదత్తయ్య గారు, కుటుంబ సమేతంగా వచ్చి కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను. వద్దని చెప్తున్నాను కదా, వినపడ్డం లేదా? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చెప్తావు? అమ్మా, దేవుడి కార్యక్రమం కదా, ఒప్పుకోవచ్చు కదమ్మా. ఏంట్రా నువ్వు దీనికి రికమెండేషనా? ఇంట్లో పనులు వదిలేసి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళు. స్వామి, మీ కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను. కానీ ఆ మొక్కుబడి తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు తండ్రి. వీలుంటే నీ మొక్కు తీర్చుకునే దారిని నువ్వే చూపించు. నా కూతుర్ని కాపాడండి. మీరు కొంచెం ధైర్యం చెప్పండి. సీతారాముల కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను అత్తయ్య గారు. చెప్పండి సిస్టర్. ఒకసారి శ్రావ్యకి ఫోన్ ఇవ్వండి అన్నయ్య గారు, నేను తనతో మాట్లాడాలి. తను అసలు నా మాట వినిపించుకోవట్లేదు. ఫోన్ కూడా మాట్లాడదేమో సిస్టర్. చెప్పేది వింటేనే కదా మనం అనుకున్నది చేయగలం. మీరెలాగోలా కన్విన్స్ చేసి